అన్నా నమస్తే. ప్రభుత్వం మారింది, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది పాలన. నేను ప్రజలు హర్షించే పాలన చేస్తాడని అనుకుంటున్నాం. ఓకేనా, ఇంకేం కావాలి? ఇంతవరకు చేసిన ఈ నెల రోజుల్లో మీకు ఏమనిపించింది అసలు? ఏముంది, ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు ఇచ్చాడుగా. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల 3 నెలలకి 3000, 1000 రూపాయలు పెంచుతానన్నాడు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని 7000 రూపాయలు ఇచ్చాడు కదా. ఆయనలాగా 5 సంవత్సరాలకి లేదా 250 పెంచుకుంటా పోలేదు కదా. ఏ మాట అయితే అన్నాడో ఎలక్షన్ హామీలో ఫస్ట్ మేనిఫెస్టోలో ఫస్ట్ హామీని నిలబెట్టుకున్నాడుగా. అమరావతి రాజధానికి వాళ్ళ ఆచరణలో పెట్టాడు కదా. గతంలో 5 ఏళ్లలో అమరావతిని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఫ్రీ ఇసుక అని చెప్పి వదులుతున్నారు కదన్నా, ఎలా అనిపిస్తుంది మరి మీకు? అది కూడా మంచిదే కండి. ఇవాళ అది ఉండటం వల్లే కదా ఇవాళ భవన కార్మికులు కానీ దాని కింద బతికే 100 మంది చాలామంది ఉన్నారు. టైల్స్ రోడ్ కావచ్చు, మార్బుల్ రోడ్ కావచ్చు, మేస్తులు కావచ్చు, దాని మీద బతికే చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఎప్పుడైతే ఇసుక తగ్గిందనుకో ప్రతి ఒక్క వ్యవస్థ కూడా బాగుపడుద్ది. దాని ముందు ఉపాధిగా అందరూ కూడా లబ్ధి పొందుతారు కదా. మీరేం చేస్తుంటారు? మేము వ్యాపారం చేస్తాం. వ్యాపారం చేస్తుంటారు? ఎక్కడ ఏం చేస్తూ ఉంటారు? ఏ వ్యాపారం? కాంప్లెక్స్ ఉంది, టీ కొట్టు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో మేము చేసినంత అభివృద్ధి ప్రపంచంలో ఎవరు చేయలేదని చెప్పారు. మరి ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమంటారన్న జగన్మోహన్ రెడ్డి? విధ్వంసమే, అరాజకమైన విధ్వంసం చేశాడు. మంచి చేశాను అంటున్నాడు కదన్నా. మంచి అంటే నవరత్న పథకాలు ఇచ్చాడు. ఓకే, అతను మేనిఫెస్టోలు ఇచ్చిన నవరత్న పథకాలు అయితే ఇచ్చాడు. మిగతా విషయాలు వదిలేశాడు. మిగతా విషయాలు అంటే ఏం వదిలేశాడు అంటారు? అభివృద్ధి వదిలేశాడు, విధ్వంసం చేశాడు, ప్రజావేదిక కూల్చాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధ్వంసాలను చూసి అసలు ప్రతిపక్షమే ఉండకూడదు. అదేనా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకుల్ని విమర్శించకూడదు చేసి వాళ్ళకి అక్రమ అరెస్టులు చేశాడు. ఎంతోమంది బీసీ కులాలు కూడా ఇవాళ మాచర్లో ఒక ఆయన పేరు ఒక బీసీ నేత చంద్రయ్య ఏమో పార్టీకి ఏ పార్టీలోనే ఉండొచ్చు, ఒక బీసీ వ్యక్తిని కూడా చంపాడుగా. అంత అరాజకాలు ఏం చేశాడు ఆయన. ఎవరికి ఇష్టం వాళ్ళది, ఏ పార్టీనే నమ్ముకోవచ్చు, తప్పే ఉంది. కానీ అరాజకాలు చేయకూడదుగా. హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తుంది తెలుగుదేశం పార్టీ. మా హయాంలో ఒక్కటి కూడా జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న కూడా చెబుతున్నారు. ప్రజలు తీర్పిచ్చింది క్రూనెట్గా ఎదమైనా. వైనాడు 175 అన్నప్పుడు కనీసం దరిదాపులు 150 అయినా రావాలి కదా. అది లేదు కదా. మరి అలా 160 సీట్లు వచ్చినాయి. 164 సీట్లు కూటమి గెలవడానికి ఆస్కారమే లేదు. ఇందులో ఏదో మ్యానిపులేట్ జరిగింది అంటున్నాడు కదన్నా. దేనికంటే అన్న, నీకు మంచి జరిగితేనేమో అంత బాగుంది, ఎదురుడికి మంచి జరిగితేనేమో నీళ్ళు ఏదో తప్పులు ఉన్నాయి అంటే ఎట్లా అన్న? అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే, రోజు నీకు జరిగింది కాబట్టి మంచి జరిగింది కాబట్టి మాకు ఓకే, ఇవాళ నీకు మంచి జరగలేదు కాబట్టి ఏదో నిందేయాలనే. ఏం మాట అది? నాట్ రీజన్ అన్న. ముఖ్యంగా వైసీపీ ఓడిపోవటంలో మంత్రుల పాత్ర ఎంత ఉందంటారు? ముఖ్యంగా బాగా. ఎందుకంటే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు. ప్రతి క్యాస్ట్కి పవర్ ఇవ్వాల, పెత్తనం ఇవ్వాల. అంతా నడిపింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, అదైనా విజయసాయి రెడ్డి, అదైనా అట్లా. అంటే కొంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంటే జిల్లాకు ఒకరిని పెట్టుకొని ఎమ్మెల్యేలకి మంత్రులకు పవర్స్ ఇవ్వకుండా పెత్తనం వాళ్ళ చేతులు పెట్టుకొని పార్టీని బస్టు పట్టించారు. అలా మరి దేనికి ఓటేశారు గతంలో? ఎప్పుడు? 2014-19. అప్పుడు అదే ఒక అవకాశం ఇస్తే మంచి చేస్తాడన్న ఉద్దేశం మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వేసాం. అవకాశం ఇచ్చారు, గట్టిగా ఇచ్చాం. అందుకని మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వానికి వేసాం. మంచి చేస్తాం. ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చెబుతుంది ఏంటంటే అభివృద్ధి అంటే కనుక వేయటానికి ఒక రీజన్ ఏంటంటే రాజశేఖర రెడ్డి లాగా ఏమో ఒక అవకాశం ఇస్తున్నాడు. అందరినీ చూసాం కదా, ఏమో ఇతను కూడా ఒక చూద్దాం అనే భావన ఆ రోజు అందరికి కలిగింది. మంచి చేస్తాడేమోనని. ఆ మంచి చేయకపోగా కూడా అరాచకాలు ఎక్కువైనాయి. అదేందన్నా అసలు మంచి చేయడం అంటే కనుక ప్రజలకు డబ్బులు వేయటమే మంచి చేయటం, అదే అభివృద్ధి అనే మాట అయితే గట్టి. ఎవరు డబ్బులు? నీ డబ్బులు ఏమైనా ఇచ్చావా? నీ తాత డబ్బులు ఇచ్చావా? లేకపోతే నీ ఆస్తులు ఇచ్చావా? ప్రజల ఆస్తులేగా, ప్రజల డబ్బేగా నువ్వు ఇచ్చింది, ప్రభుత్వం డబ్బు. అది చంద్రబాబు నాయుడు 1 రూపాయి కూడా ఇవ్వలేదనే మాట. ఈయనిచ్చినా అంతే, ఎవరిచ్చినా అంతే అన్న. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అనుకో, ఈయనిచ్చినా కానీ ప్రజల డబ్బే అది. ఆయన జేబులో ఏమిట్లా, మనమే రేపు కట్టేది.
ఏదో పూర్వకంగా నీ చొక్కా మీదో నువ్వు పెట్టుకునే దీని మీదో లేదా ఈ ఫోన్ మీదో దేని మీదో ట్యాక్స్ చేస్తానే ఉంటాడు. జిఎస్టీలని ఏదో పూర్వకంగా వేస్తాడు. అవన్నీ మనమే భరాయించాలా. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ అది ప్రజల డబ్బు ప్రజలకే పంచుతున్నారు. వాళ్ళ సొంత ఆస్తులో లేకపోతే వాళ్ళ ఏంది తరతరాల ఆస్తే వీటిలా. కాబట్టి దాని గురించి ఏముంది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే ఇప్పటికీ చెబుతుంది ఏంటంటే ప్రజలకు డబ్బులు వేయటం కూడా ఆర్థిక అభివృద్ధే కదా, దాని ద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగిద్ది కదా అంటున్నాడు కదన్న. దానివల్ల అట్లా డబ్బులు ఇచ్చి ఎన్నాళ్ళు పెడతామండి. నీకు పంచపరవనాలు 10,000 ఇచ్చేవాడికి ఆశ ఉండదు, 1,00,000 ఇచ్చినోడికి ఆశ ఉండదు, 2 లక్షలు వచ్చినా ఆశ ఉండదు. ఇంకా ఎంత ఇచ్చినా కానీ డబ్బులు ఏముంది, బంగారం డబ్బు ఎంతన్నా ఇవి వద్దంటాడు ఎవడన్నా. దానివల్ల కుటుంబానికి ఉపాధి చూపించు, పరిశ్రమలు తీసుకురా, ఏంది కుటుంబం ముందుకు తీసుకెళ్ళు, ఆటోమేటిక్ వాడే బాగుపడుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రవేశపెట్టాడు కన్నా, చాలా పథకాలు ప్రవేశపెట్టాడు. ఆయన కూడా సూపర్ 6 అంటూ ఒక 6 పథకాలు. ఏంటండి స్వార్థమే. ఏ పార్టీ అయినా, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా, ప్రతి పార్టీ కూడా స్వార్థమే. ఎందుకంటే వాడు 4 బిస్కెట్ ముక్కు పెట్టి నేను 10 ముక్కలు పెడతా. ఏముందా ఈయన వల్ల అయితే అంటారా ఈ పథకాలన్నీ అమలు చేయడం అసలుకి చంద్రబాబు నాయుడు వల్ల? అవుతాయిగా. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందిగా, మరి పొత్తు ఉంది కదా, దానికి తోడు ఇలా చంద్రబాబు అవసరం ఉంది కదా. ఏంది సెంట్రల్ గవర్నమెంట్కి సీట్లు తగ్గినాయి కదా అక్కడ. ఇతను అవసరం ఉంది కదా. ఇతను అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా మరి మోడీ గారు ఇవ్వాల్సిందే కదా. కాబట్టి మంచిగా జరిగింది అనుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారన్న, దాన్ని అసలు సాధ్యమయ్యే పనే అంటారా? అది 20 లక్షల ఉద్యోగాలు కదన్నా, 10 లక్షలు ఇచ్చినా మంచిగా. అసలు మేము ఇవ్వలేదు కదా 5 ఏళ్లలో. ఏందన్నా వాలంటీర్ పోస్టులు ఇచ్చింది 5,000 గల్లీ, అది 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఇచ్చి అది ఒక జాబులా. ఇప్పుడు లక్షలు పెట్టి 10th ఇంటర్ డిగ్రీలు ఇంజనీరింగ్లు బీటెక్లు ఇవన్నీ చదువుకొని ఏంది వాళ్ళు ఏమైపోవాలన్నా? వాలంటీర్లు సచివాలయ ఎంప్లాయీస్ ఏదో ఒకటి ఇచ్చారు కదన్నా. ఏది సచివాలయ వ్యవస్థలో 15,000కి 12,000కి జాబులు, అవి కూడా జాబులేనా? ఇంకా మిగతా టీచర్ పోస్టులు లేకపోతే ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చింది, అలాంటి వాటికి గ్రూప్ 1లు గ్రూప్ 2లు గ్రూప్ 4లు అవి ఉన్నాయి. మరి వాటి అంతా నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలా? చదువుకున్న వాడికి జాబ్ కావాలి కన్నా, ఉపాధి చూపించాలి కదా ఏదో పూర్వకంగా. అంటే ఈ నిరుద్యోగులు కూడా పెద్ద ఎఫెక్ట్ చూపించారంటారా? బాగా పక్కాగా వాస్తవం. మళ్ళీ తిరిగి వస్తా అంటున్నాడు కదన్నా. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరిగిద్దండి. ఎవడు కూడా రాజకీయంగా ఎవడు స్ట్రాటజీ వాడు ఏంది రాదు అనుకుంటే. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 175 ఉన్నాడు, మేమే వస్తా అన్నాడు. కానీ వచ్చాడా? 30 ఏళ్ళు ఉంటామని శాసించారు. ఉన్నాడా? తెలుగుదేశం ప్రభుత్వం రాలా. అలాగే వీళ్ళైనా అంతే. అయ్యో ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో ఆ రోజు ఏమేమి కొత్త విషయాలు వస్తాయో ఆ రోజు రాజకీయం ఎలా మరి ఎవరు చూస్తారు? దానికి ఊహాజనితమైన క్వశ్చన్లకి ఎవడు ఆన్సర్ ఇవ్వలేడు. ఓకేనా, థ్యాంక్ యూ.